అంతే శైలు నెక్ని కిందకు వంచి లిప్స్ లాక్ చేసేశాడు. ఆమె గింజుకుంటున్న వదలకుండా హార్డ్ గా కిస్ చేశాడు. శైలు ముడేసిన జడముడి కూడా వీడి వాళ్ళ పెనుగులాటకు ఉక్కిరి బిక్కిరి అయ్యి ఇద్దరిని కప్పేసింది. సాయిని నెట్టేసి కోపంగా కిందకు దూకేసింది. అలా దూకడంతో పొత్తి కడుపు పట్టేసి నొప్పి పుట్టడంతో వంగి అలాగే కూర్చుండిపోయింది. ఏ పాగల్, అలా జంప్ చేస్తారా ఎవరైనా, స్టూపిడ్ అంటూ కసిరి శైలుని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాడు. బాగా పట్టేయడంతో నొప్పికి కళ్ళలో నీళ్లు తిరిగాయి శైలుకి. పెయిన్ ఉందా అంటూ వాటర్ ఇచ్చాడు. అంటూ నీళ్లు తాగుతుంటే హాస్పిటల్కి పోదామా అన్నాడు కారు స్టార్ట్ చేసి. వద్దు, తగ్గిపోతుంది, కాసేపు పడుకుంటాను అంటూ సీట్కి ఆనుకుంది. ఆమెకి డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా డ్రైవ్ చేస్తూ హాస్టల్కి వచ్చేసరికి నిద్రపోయింది తను. తనని లిఫ్ట్ చేసి నేరుగా రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. వాడిపోయిన ఫేస్ చూస్తూ నిద్ర లేపడం ఇష్టం లేక బ్లాంకెట్ నిండుగా కప్పి నుదుటి మీద ముద్దు పెట్టి డోర్ లాక్ చేసి రేష్మాకి కాల్ చేసి శైలు ఉందని త్వరగా రమ్మని చెప్పి వార్డెన్కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోయాడు. కార్లో వస్తుంటే ఇంకా శైలు ఉన్న ఫీల్ అవుతూ పూర్తిగా డిస్టర్బ్ చేసేసింది రాక్షసి అని నవ్వుకుంటూ తమన్ కోసం తన ఇంటికి వెళ్ళాడు పరామర్శించడానికి. శైలు దగ్గర నుంచి వచ్చిన సాయి డైరెక్ట్ గా తమన్ ఇంటి ముందు కార్ ఆపాడు. తమన్ ఇల్లు సాయి ఇల్లు పక్క పక్కనే. తమన్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి తమన్తో మాట్లాడడానికి వచ్చాను అంటుంటే కాలేజీలో ఎవరో కొట్టారంట సాయి. ఎవరు కొట్టారంటే వాడు చెప్పడం లేదు. ఎందుకు కొట్టారని అడుగుతున్నా చెప్పడం లేదు. ముక్కు మొహం అంతా వాచిపోయిందంటూ చెప్తుంటే నా కాలేజీలో నా ఫ్రెండ్ మీద చెయ్యి వేసే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటాయి అంకుల్ అన్నాడు. అయితే ఎవరు సాయి కొట్టింది అన్నారు ఆయన ఆత్రంగా. నేనే కొట్టాను అన్నాడు ఫోన్ తీసుకుని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తూ. అంతే ఇద్దరు షాక్ అయ్యారు దెబ్బకు. సాయి తమన్ని కొట్టాడా అని. సాయి వాళ్ళ నాన్నతో సాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి 5 minutes లో తమన్ వాళ్ళ ఇంట్లో ఉండాలి, మీరు ఆర్డర్ వేసి కాల్ కట్ చేసి ఫోన్ పాకెట్లో పెడుతూ డాడీ వచ్చాక మాట్లాడతాడు అంకుల్, ఈలోగా వాడిని చూసి వస్తా అంటూ విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు తమన్ రూమ్కి. షాక్లో ఉన్న వీళ్ళు సోఫాలో కూలబడి వాటర్ తాగారు. మంచం మీద పడుకొని నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నాడు తమన్. లోపలికి వచ్చిన సాయి తమన్ని చూసి ఏరా నిద్ర పట్టడం లేదా అన్నాడు గుమ్మం మీద చేతులు ఆనిస్తూ. సాయి వాయిస్ విని పొర్లుతున్న వాడలా లేచి కూర్చున్నాడు. తమన్ వాచిపోయిన ఫేస్ చూసి సాయి మనసు చివుక్కుమంది. అతని ముందుకు వచ్చి ఏరా ఇడియట్, నువ్వు సుప్రియాని లవ్ చేస్తున్న మ్యాటర్ నాకు చెప్పుంటే ఇప్పుడు నీ ఫేస్ ఇలా తయారయ్యేది కాదు కదరా అని కడుపులో ఒక చిన్న పంచ్ ఇచ్చాడు. సాయికి కోపం లేదని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు తమన్. వెంటనే బెడ్ దిగి సాయిని గట్టిగా హక్ చేసుకుంటూ సారీ సాయి, నీకు చెప్తే నువ్వు ఏమంటావో అని భయంతో ఇన్ని రోజులు చెప్పలేదురా. అసలే నీకు ఈ లవ్ అంటే నచ్చదు, అందుకే చెప్పలేదు అంటాడు. రే లవ్ అంటే ఇప్పటికీ నాకు నచ్చదు, కానీ అది ఓన్లీ నా విషయంలోనే, అది అందరికీ వర్తించదు. నీకు సుప్రియ అంటే లవ్ గివ్ ఉండి తనకు కూడా నువ్వంటే ఇష్టమైతే నాకేంటి ప్రాబ్లం అని రా నీతో మాట్లాడాలంటూ చెయ్యి పట్టుకొని కింద హాల్లోకి తీసుకొస్తాడు సాయి. అప్పుడే సాయి వాళ్ళ పేరెంట్స్ సుప్రియ పేరెంట్స్ అక్కడ ప్రత్యక్షమవుతారు విత్ సుప్రియతో. సాయినే సుప్రియ వాళ్ళని తీసుకురమ్మని మెసేజ్ చేస్తాడు. అందరూ హాల్లో సమావేశం అవుతారు. అందరూ తమన్ ఫేస్ చూసి కంగారు పడుతూ ఏమైందని అడుగుతారు. తమన్ తెల్లమొహం వేసుకొని చూస్తుంటే సుప్రియ తమన్ను చూసి బాధపడుతుంది. సాయి మాట్లాడుతూ సుప్రియ తమన్ ప్రేమించుకుంటున్నారు అన్నాడు అందరినీ చూస్తూ. అది విన్న పెద్దవాళ్ళు ఆశ్చర్యపోయి చూసుకుంటూ తమన్ని లవ్ గురించి నువ్వే చెప్తే బాగుంటుంది అని అంటూ పక్కనే కూర్చున్నాడు సాయి. అది అంకుల్, సుప్రియ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, కానీ తనంటే ప్రేమని ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది నాకు. సుప్రియ కూడా నేనంటే చాలా ఇష్టం అనగానే సుప్రియ టెన్షన్ పడిపోతూ చేతులు నలిపేసుకుంటుంది. మీకు ఇష్టమైతే మా స్టడీస్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం, లేదంటే తనని ఎప్పటికీ ఫ్రెండ్ లానే చూస్తాను అంటూ ఎమోషనల్ గా చెప్తాడు. అతని మాటలు విని షాక్ లో ఉన్న సుప్రియ ఫాదర్ తమన్ భుజం మీద చెయ్యి వేసి నీకు సుప్రియ అంటే ఇంత ఇష్టం ఉందని తెలియదు. మీ డాడీ నేను ఇప్పటి వరకు స్నేహితులం మాత్రమే, కానీ మీ ఇద్దరి వల్ల ఇప్పుడు వియ్యంకులం అవుతాం, ఏమంటా బావగారు అంటూ తమన్ ఫాదర్ ని చూసి నవ్వుతూ అడుగుతారు సుప్రియ ఫాదర్. సాయి వాళ్ళ ఫాదర్ కి ఉన్న పేరు పలుకుబడి తెలుసు తమన్ ఫాదర్ కి. అది కాక ఇప్పుడు సాయి వాళ్ళ కూడా బిజినెస్ బాగా పెరిగింది. అంత మంచి సంబంధం ఆ ఇంటి అమ్మాయి తను చిన్నప్పటి నుండి చూసిన సుప్రియ ఇంటికి కోడలుగా వస్తుంటే కాదంటారా? అలా వాళ్ళకి ఇష్టం అవ్వడంతో అలాగే బావగారు అంటూ చిరునవ్వుతో బదిలిస్తారు తమన్ ఫాదర్. తమన్ సుప్రియ నమ్మలేనట్టుగా చూస్తుంటారు. నిజానికి సాయికి తెలిస్తే ఎంత పెద్ద గొడవ చేస్తాడని తెగ భయపడ్డారు. అలాంటిది సాయి వల్లే తమ ప్రేమ పెళ్లి వరకు వస్తుందని అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. రే తమన్, మా చెల్లిని పెళ్లి చేసుకుని నా దగ్గర బావమరిది అని మర్యాదలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, అలాంటివన్నీ అస్సలు జరగవు. దట్టు ఈ రాక్షసిని నీ ఇంటికి తరిమేశాక మళ్ళీ ఏ గొడవలో పడి పుట్టింటికి గాని పంపించావే అనుకో, నీ
పోయిన ఫేస్తో మెలికలు తిరుగుతూ నవ్వుతూ టాటా చెప్తాడు. ఆ తర్వాత 2 రోజులు ఫంక్షన్ టైట్నెస్తో ఎవరూ కాలేజ్కి వెళ్ళరు. సాయి ఆఫీస్లో వర్క్ ఉండడంతో తను వెళ్ళడు. శైలుని పంపించడు. గంటకోసారి శైలుకు ఫోన్ చేసి తనని టార్చర్ పెట్టడం మాత్రం ఆపడు. 2 days తర్వాత ఒక సాయి తప్ప అందరూ కాలేజ్కి స్టార్ట్ అవుతారు. సుప్రియ తమన్ బైక్లోనే వస్తుంది కాలేజ్కి. సుప్రియ, రేష్మ, శైలు కూడా అప్పుడే అక్కడికి చేరుకుంటారు. సుప్రియ తమన్ లవ్ మ్యాటర్ చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటే శైలు ఏమో వీడికి ప్రేమ వద్దు కానీ సెల్లెలి ప్రేమను మాత్రం లైన్లో పెట్టి పెళ్లికి ఓకే అన్నాడు అని తిట్టుకుంటూ లోపలికి వస్తుంటే వాళ్ళకి ఎదురుగా ఒక వ్యాన్ ఇంకా బ్లాక్ డ్రెస్లతో కొంతమంది మాట్లాడుతూ కనపడడం చూస్తుంది. రేష్మ ఎవరు వాళ్ళంతా అని అడుగుతుంది. సుప్రియకు కూడా తెలియదు వాళ్ళు ఎవరో. చూస్తుంది ఏంటా అని. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ కోసం హెయిర్ డొనేట్ చేయమని స్టూడెంట్స్ని అడగడానికి వచ్చిన చారిటీ వాళ్ళు. శైలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి హెయిర్ డొనేట్ చేయవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు అంది రేష్మ. సుప్రియ అందుకుంటూ హెయిర్ డొనేట్ చేయడానికి నాకు ఉంటే కదా అని ఇది మనకు సంబంధించిన మ్యాటర్ కాదన్నట్టుగా తమన్తో ఫోన్లో మాట్లాడుతూ క్లాస్కి వెళ్తుంది. రేష్మ నేను వెళ్ళి హెయిర్ డొనేట్ చేయవచ్చు కదా అంది. శైలు నువ్వు ఇస్తావా శైలు అంది రేష్మ ఆశ్చర్యంగా. ఇందులో అంత షాక్ అవడానికి ఏముంది? రేష్మ క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ తర్వాత హెయిర్ అంతా పోతుంది అంట. అలా అవ్వడం వల్ల వాళ్ళు డిప్రెషన్కి గురై వాళ్ళతో ఆత్మస్థైర్యం క్షీణించి ట్రీట్మెంట్కి చాలా ఇబ్బంది అవుతుందంట. ఇలా డొనేట్ చేసిన హెయిర్తో విక్స్ చేసి వాళ్లకు ఇచ్చి వాళ్ళలో కాస్తైనా ఆనందం నిండేలా చేస్తారని ఒకసారి పేపర్లో చదివాను. ఇప్పుడు నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. డబ్బు ఎలాగో సహాయం చేయలేను. నా వంతుగా హెయిర్ డొనేట్ చేసి వాళ్ళ ఆనందానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఈ బ్యాగ్ తీసుకెళ్ళి నా క్లాస్లో పెట్టేసి నువ్వు వెళ్ళు అనేసి వాళ్ళు ఉండే వైపు వెళ్తుంది శైలు. శైలు ఆ మాటలకి ఇంప్రెస్ అయ్యి రేష్మ తనకి హెయిర్ డొనేట్ చేయాలని ఉన్నా అసలే తనది షార్ట్ హెయిర్ అయ్యింది. అందుకే ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళి శైలు బ్యాగ్ తన ప్లేస్లో పెట్టేసి వెళ్ళిపోయింది. సుప్రియ ఇంకా క్లాస్కి రాకుండా ఫోన్లోనే విహారయాత్ర చేస్తుంది. చారిటీ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ప్రిన్సిపల్ గారు ఒక మినీ హాల్ని అరేంజ్ చేస్తారు. శైలు అక్కడికి వెళ్ళేసరికి ఒక 40 మెంబర్స్ వరకు అమ్మాయిలు హెయిర్ డొనేట్ చేయడానికి వచ్చుంటారు. వాళ్ళని చూసి తను వాళ్ళతో జాయిన్ అయ్యి హెయిర్ ఇస్తానని చెప్తుంది. అక్కడ ఆఫీస్లో వర్క్లో మునిగి ఉన్న సాయి కాస్త బ్రేక్ తీసుకుని శైలుకు ఫోన్ చేస్తాడు. కానీ తను లిఫ్ట్ చేయదు. మళ్ళీ ఇంకోసారి చేస్తాడు. అయినా లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే సుప్రియ కాల్ చేస్తాడు. తమన్తో మాట్లాడుతున్న సుప్రియ మొబైల్లో సాయి నెంబర్ బ్లింక్ అవ్వడంతో దెబ్బకు తమన్ కాల్ కట్ చేసి సాయి కాల్ లిఫ్ట్ చేసి అన్నయ్య అంటుంది కాస్త భయపడి. శైలు ఎక్కడుంది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అడిగాడు సీరియస్గా. శైలు క్లాస్లో ఉందేమో అనుకుని ఫోన్ సైలెంట్లో ఉందేమో అన్నయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది. 1 minute తన చేత కాల్ చేయించు అని చెప్పి కట్ చేశాడు. బాబోయ్ అనుకుంటూ పరిగెత్తుతూ క్లాస్కి వెళ్ళేసరికి శైలు బ్యాగ్ మాత్రమే ఉంటుంది. శైలు లేకపోవడంతో మిగతా వాళ్ళని అడగ్గా డోంట్ నో అన్నారు వాళ్ళు. వెంటనే రేష్మ కాల్ చేసి అడుగుతుంది. శైలు హెయిర్ డొనేట్ చేయడానికి వెళ్ళింది. కానీ రేష్మ చెప్పిన మాటకి షాక్ అయ్యి కాల్ కట్ చేస్తుంది. సాయికి చెప్తే ఏమంటాడో అనే భయం ఉన్నా చెప్పకపోతే తాట తీస్తాడని తెలిసి ఫోన్ చేస్తుంది. శైలు కాల్ అని వెంటనే చూసిన సాయికి సుప్రియ నేమ్ కనబడడంతో అసహనంగా లిఫ్ట్ చేస్తాడు. సాయి మాట్లాడేలోపే అన్నయ్య శైలు హెయిర్ డొనేట్ చేయడానికి వెళ్ళిందంటూ అక్కడి విషయాన్ని క్లియర్గా చెప్తుంటే వాట్ అంటూ సాయి మొహం ఎర్రగా మారిపోయింది. సాయి వాయిస్కే సుప్రియ అదిరిపడి అది అన్నయ్య అంటుంటే సుప్రియ ఇమీడియట్గా వెళ్ళి దాన్ని లాక్కొని రా అంటూ కాల్ కట్ చేస్తాడు. వామ్మో ఈ శైలు వాడికి చెప్పినట్టు లేదు. వాడేమో కాటు వేసి కింగ్ కోబ్రాలా విరుచుకు పడుతున్నాడు అని పరుగున శైలు ఉండే హాల్ వైపు రన్నింగ్ చేస్తూ మొదలెడుతుంది సుప్రియ. శైలు డోంట్ డూ దిస్. నువ్వు కానీ హెయిర్ని టచ్ కానీ చేసుండాలి. నా నుంచి కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని కోపంగా అనుకుంటూ ఆఫీస్లో మేనేజర్కి చెప్పేసి కార్లో స్టార్ట్ అవుతాడు సాయి. అప్పటికే ఒక 5 members వరకు హెయిర్ ఇచ్చేసి వెళ్తారు. నెక్స్ట్ శైలుదే. ఆ చారిటీలోని హెయిర్ స్టైల్ చేసేవారు శైలు హెయిర్కి ఇంప్రెస్ అవుతూ ఎంత లెంత్ వరకు ఇస్తారు అని అడుగుతాడు. ఒక అతను శైలు తను ఎంత ఇవ్వాలనుకుందో చెప్తుంది. వాళ్ళు శైలు హెయిర్ని మెజర్ చేస్తారు. ఆల్మోస్ట్ 45 inches లాంగ్తో సిల్కీగా థిక్గా ఉంది శైలు హెయిర్. తను 20 inches డొనేట్ చేస్తానని చెప్పడంతో వాళ్ళు హెయిర్ కట్ చేశారు. ఆ కాలేజ్లో అంత లాంగ్ హెయిర్ ఇచ్చింది శైలు మాత్రమే. అందరూ ఇప్పటి ఫ్యాషన్కి తగ్గట్టుగా షార్ట్ చేసుకుంటున్నారు. కొందరు మెయింటెనెన్స్ కష్టమని పొట్టిగా ఉంచుకుంటున్నారు. కానీ శైలు మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ హెయిర్ కట్ చేసిందే లేదు. హెయిర్ కటింగ్ అయ్యాక వాళ్ళు తన కోసం స్పెషల్గా హెయిర్ స్టైల్ చేస్తామన్నారు. శైలు వద్దంది. అయినా వాళ్ళు కొంచెం లేయర్ కట్ లాంటిది చేశారు. సింపుల్గానే ఉన్నా బాగుంది. అది శైలు ఫేస్కి. నడుము కిందకి ఉండే జడ కాస్త వీపు వరకు వచ్చేసింది. అప్పుడే పరిగెత్తుతూ వచ్చింది సుప్రియ.
శైలు అక్కడి వాళ్ళతో క్యాన్సర్ పేషెంట్ల గురించి అడిగి వాళ్ళ ఫొటోస్ అవి చూస్తుంది. హెయిర్ని జడల్లకుండా క్లిప్ పెట్టేసింది. అది చూసిన సుప్రియ గుండె జారిపోయింది. అడుగులు పడక డోర్ దగ్గర ఆగిపోయింది. అప్పుడే అక్కడికి సీరియస్ ఫేస్తో వస్తున్న సాయిని చూసి గుటకలు మింగింది. కోపంగా వస్తున్న సాయిని చూసి సుప్రియ ఫేస్లో చెమటలు పడుతుంటే దగ్గరకు వచ్చిన సాయి సుప్రియని చూసి ఎక్కడ ఉంది తను అని అడిగాడు నొసలు చిట్లిస్తూ. సుప్రియ వేలితో ఎదురుగా పక్కన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్న శైలజను చూపించింది. తల తిప్పి చూశాడు సాయి. షార్ట్ హెయిర్ అయిపోయింది శైలుకి. తనకు ఎంతో ఇష్టమైన శైలు వాలు జడని అలా షార్ట్గా అయిపోవడం చూడగానే సాయి కళ్ళు నిప్పు కణికల్లా మారిపోయాయి. అంతే శైలు అంటూ కోపంతో గట్టిగా పిలిచాడు. సాయి వాయిస్లోని బేస్ విని అదిరిపడ్డారు శైలుతో పాటు మిగిలిన వారంతా. ఒక్కసారిగా డోర్ వైపు చూశారు. సాయి అంత కోపంగా ఎందుకు ఉన్నాడో అర్థం కాలేదు శైలజకి. కానీ తనని అంత గట్టిగా పిలిచేసరికి కాస్త భయపడింది శైలు. చూస్తుండగానే ఫాస్ట్గా తన ముందుకు వచ్చిన సాయి చెయ్యి శైలజ చంపను తాకుతుండగా అందరూ ఉన్నారన్న అతని వివేకం అతన్ని ఆపడంతో ఆమె చంపని తాకాల్సిన అతని చెయ్యి ఆమె రిస్ట్ మీద గట్టిగా బిగేసింది. పెద్ద పెద్ద అడుగులతో లాక్కెళ్తున్నాడు తనని బయటకు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక తెల్ల మొహాలు పెట్టుకుని చూస్తుండిపోయారు. సాయి ఏం జరిగింది, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అంటూ అతను లాక్కెళ్తున్న వేగానికి కాళ్ళు ఎక్కడ ఒకదానికొకటి తట్టుకొని తను పడిపోతుందని భయంతో తానే సాయి చేతిని గట్టిగా పట్టుకొని పరిగెడుతున్నట్టే నడుస్తోంది. సాయి గురించి తెలిసిన సుప్రియ వెనక పరిగెత్తింది. అన్నయ్య తను ఏం చేసిందని ఇప్పుడు నువ్వు ఇంత కోపంగా ఉన్నావు, మంచి పని కోసమే కదా అంటున్న సుప్రియ మాట అతని చెవిన ఎక్కడం లేదు. ఏమైంది సుప్రియ, ఇప్పుడు నేనేం చేశాను? అతని చేతిని విడిపించుకోవాలని ట్రై చేస్తూ పక్కనే వస్తున్న సుప్రియ మోహంలోని కంగారుని చూసి అడిగింది శైలు. మరి నువ్వు హెయిర్ ఇవ్వడం అన్నయ్యకు ఇష్టం లేదు అంది చిన్నగా. వాట్ అని అరుస్తూ సాయి తన మీద ఎందుకు సీరియస్ అయ్యాడో బోధపడిన శైలు పట్టుకున్న అతని చేతిని బలంగా విసిరికొట్టింది. కార్ ఎక్కించడానికి చేతిని వదిలే ప్రాసెస్లో పట్టు సడలించిన సాయి చెయ్యి శైలు ఈజీగానే విడిపించుకుంది. రైట్ హ్యాండ్తో డోర్ తీసి లెఫ్ట్ సైడ్ ఉన్న శైలుని చూసి ఎక్కవే అన్నాడు సీరియస్గా. పిచ్చి పట్టిందా నీకు, ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు సాయి అంది కోపంగా మణికట్టు దగ్గర ఎర్రగా కమిలిపోవడం చూసుకుంటూ. ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని ఎక్కువ అంటూ అరిచాడు గట్టిగా. ఆ గొంతుకి ఉలిక్కి పడింది శైలు, తనతో పాటే సుప్రియ. అంతలోనే ప్రతిసారి సాయికి భయపడటం తనకు తానే నచ్చటం లేని శైలజ ధైర్యం తెచ్చుకొని రెట్టించిన గొంతుతో ఎందుకు ఎక్కాలి, అసలు నీతో నేను ఎందుకు రావాలి, ఏం చేశాను నేను ఇప్పుడు అంది ఏమాత్రం తగ్గకుండా. సుప్రియ గో టు యువర్ క్లాస్ షార్ప్గా చూస్తూ అన్నాడు. వెయిట్ సుప్రియ, నేను వస్తానంటూ వెనక్కి తిరిగిన శైలజ మోచేయి పట్టుకొని ఫోర్స్గా కార్కి ఆనించాడు. సుప్రియని చూసి పో అన్నాడు శైలు వైపు కొట్టేలాగా చూసి. దెబ్బకు వెళ్ళింది సుప్రియ. సుప్రియ పరిగెడుతూ వెళ్ళింది విషయం తమన్కి చెప్పడానికని. సుప్రియ కాల్ మాట్లాడుతూ కట్ చేయడంతో తన క్లాస్కి వెళ్ళి చూసిన తమన్ అక్కడ లేకపోవడంతో వచ్చేస్తుంటే టెన్షన్గా వస్తున్న సుప్రియని చూసి ఏమైందే, ఎందుకు అలా ఆయాసపడేలా పరిగెడుతున్నావు అన్నాడు ఆమె మొహం అంతా చెమటలు పట్టడం చూసి. రే అన్న శైలుని తీసుకెళ్ళాడు అంది రోపుతూ. ఎక్కడికి అన్నాడు నార్మల్గానే. సాయి శైలు గురించి తెలిసిన తమన్ విషయం తెలియక నువ్వు అలా అంత కూల్గా మాట్లాడుతున్నావు అంటూ మా మ్యాటర్ చెప్పింది. అసలు ఏంటే మీ అన్న ప్రాబ్లం, ఆ పిల్లని ప్రశాంతంగా ఉండనివ్వడా, అసలు ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఏడిపించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంతలా ఎందుకు మారాడు వాడు అని అనుకుంటూ పద వెళ్దాం, పాపం శైలజాని ఏమంటాడు అని అనుకుంటూ ఇద్దరు కాలేజ్ పార్కింగ్ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్ళారు. సుప్రియ వెళ్ళాక ఇక్కడ పార్కింగ్లో కార్కి శైలును గట్టిగా అదుపు పెట్టి నన్ను అడగకుండా ఎందుకు హెయిర్ కట్ చేశావు అన్నాడు. కోపంగా అడిగాడు. నేనేమి కావాలని స్టైల్ కోసం కట్ చేయలేదు, డొనేట్ చేశాను. నువ్వు ఎవరివి డొనేట్ చేయడానికి అన్నాడు గద్దిస్తూ. శైలుకి చిర్రెత్తుకొచ్చింది. అతనిని గట్టిగా వెనక్కి నెట్టి నా జుట్టు నా ఇష్టం, కట్ చేస్తానో లేక గుండె కొట్టిస్తానో, మధ్యలో నీకేంటి ప్రాబ్లం,
నిన్ను నేను పర్మిషన్ ఎందుకు అడగాలి అంటూ వాయిస్ పెంచింది. అంతే, శైలు గొంతు పట్టుకొని, నన్ను అడగాలి, కేవలం నన్ను మాత్రమే అడగాలి. నేను ఓకే అన్నాక మాత్రమే నువ్వు నీ సేవా కార్యక్రమాలు, సంఘ సంస్కర్త పనులు, దాన ధర్మాలు చేయాలి. కానీ ఇప్పుడు నువ్వు మిస్టేక్ చేశావు. ఎవ్రీ టైం ఇదే తప్పు చేస్తూ నన్ను రెచ్చగొట్టి నా కోపానికి బలవుతున్నావు. కానీ ఈసారి మాత్రం నీకు వార్నింగ్తో సరిపెట్టను. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా శాశ్వతంగా నీకు భయం ఉండిపోయేలా చేస్తాను చూడు అంటూ విసురుగా శైలుని కారులోకి నెట్టి కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా కాలేజ్ గేట్ దాటించాడు. అప్పుడే వచ్చిన సుప్రియ తమన్కు సాయి గాని శైలు గాని కనపడలేదు. తమన్, ఏంటి లేరు వీళ్ళు అని సుప్రియ చుట్టూ చూస్తూ, కారు కూడా లేదే, బయటకు తీసుకెళ్ళాడేమో అన్నాడు తమన్. ఫోన్ చేయరా, అసలే కోపంగా ఉన్నాడు. పాపం శైలుని కొడతాడేమో అంది భయంగా. నువ్వు టెన్షన్ పడకే, వాడు ఏం చేయలే, కాకపోతే అరుస్తాడు, లేదంటే నువ్వు అన్నట్టు కొట్టచ్చు కూడా. అంతకంటే ఏం చేయాలో హీ నోస్ హీస్ లిమిట్స్. వాడి కోపం ఎక్కువ కానీ లిమిట్స్ క్రాస్ చేసే అంత మూర్ఖుడైతే కాదు అన్నాడు ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు సాయి. లిఫ్ట్ చేయట్లేదే, బాగా సీరియస్ అయినట్టున్నాడు. పద, మనకు తెలిసిన ప్లేసెస్కి వెళ్ళి చూద్దాం అంటూ బైక్ స్టార్ట్ చేశాడు తమన్. సుప్రియ కూడా ఎక్కడంతో వాళ్ళకి తెలిసిన ప్లేసెస్ దగ్గర చూడటానికి వెళ్ళారు ఇద్దరు. సాయి, ఎక్కడికి అంది శైలు కంగారు పడుతూ. ర్యాష్గా డ్రైవ్ చేస్తూ స్పీడ్ని ఒక రేంజ్లో మెయింటైన్ చేస్తూ కార్ నడుపుతున్న శైలుకి ఆన్సర్ కాదు కదా, అస్సలు చూడటం కూడా లేదు. ఫోన్ వస్తున్నా దానికి కూడా ఆన్సర్ చేయడం లేదు. సాయి, ప్లీజ్ స్టాప్ ద కార్, పోలీష్గా బిహేవ్ చేయకు. ఇప్పుడు ఏమైందని? ఇంకో 3 to 4 monthsలో నా హెయిర్ మళ్ళీ గ్రో అయిపోతుంది కదా, దానికే ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు అంటూ నచ్చ చెప్పడానికి చూస్తుంది. సాయి మాత్రం అస్సలు శైలు మాటలు పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని వైపు చూస్తుంటేనే చిన్నపాటి టెన్షన్ చేరి కుదురుగా ఉండనివ్వడం లేదు శైలుకి. అంత కోపంగా సీరియస్గా ఉంది సాయి ఫేస్. కళ్ళు ఎర్రగా మారి కాస్త కదిపితే చాలు చంప పగలగొట్టేలా ఉన్నాడని అర్థమైంది ఆమెకి. అయినా భయంగా ఉంది, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక. ఒక పెద్ద మాల్ ముందు ఆపి పార్కింగ్ చేయమని కీస్ అక్కడి వారికి విసిరేస్తూ శైలు చేతులు పట్టుకుని బరబరా లాక్కెళ్ళాడు లోపలికి. సాయి, వదులు, నడుస్తా, నేను ఇలా పరిగెత్తలేను అంటూ రోపుతుంది. అతని నడకని అందుకోలేక 5th ఫ్లోర్లోకి తీసుకొచ్చి ఆమెను వదిలి, వచ్చే వరకు ఉండు ఇక్కడే, కదిలావంటే కాళ్ళు విరుగుతాయి అని డెడ్లీ లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. శైలు మోకాల మీద చేతులు పెట్టుకొని వంగి ఆయాసం తీర్చుకుంటుంది. అసలు ఏంటి వీడి ప్రాబ్లం, ఇప్పుడు ఏమైందని ఇంత ఓవర్ చేస్తున్నాడు అని అనుకుంటూ చున్నీతో ఫేస్ తుడుచుకుంటూ ఎదురుగా ఉన్న మిర్రర్లో కనబడుతున్న తనని తాను చూసుకుంది. ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండిపోయింది. తనకు తాను కొత్తగా కనబడింది. వీపు వరకు ఉన్న జుట్టుతో కూడా బాగుంది, కానీ వాలు జడలో ఉన్నంత అందం షార్ట్ హెయిర్లో లేదని క్షణం పాటు అనిపించిన మంచి పని కోసం ఇవ్వడంలో ఉన్న సంతృప్తి ముందు అందం అస్సలు సమస్యే కాదని లైట్ తీసుకుంటూ ఈసారి టోటల్గా ఇచ్చేద్దాం అని తనలో తానే అనుకుంది. లోపలికి వెళ్ళిన సాయి కరెక్ట్గా 1/2 అవర్లో వచ్చాడు. రావడంతోనే దిక్కులు చూస్తున్న శైలుని లాక్కెళ్ళాడు లోపలికి. సాయి, ఏంటి, ఏం చేస్తున్నావు అంటూ అడుగుతుంటే తనని ఒక సెక్షన్ వైపు ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేశాడు. ఆ రూమ్ చూస్తున్న శైలుకి అక్కడ ఏం చేస్తారో వెంటనే అర్థమైంది. సాయి, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అంటూ భయంతో వాయిస్ తగ్గించి అడిగింది. సాయి ఆమెకు జవాబు చెప్పకుండా తనకు కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకుంటున్నాడు. శైలుకు విషయం చూచాయిగా తెలుస్తుంటే, సాయి, డోంట్ డూ దిస్ అంది భయంగా షివర్ అవుతూ. డ్రెస్ జిప్ రిమూవ్ చేయి అన్నాడు దగ్గరకు వస్తూ. వాట్ అంటూ అరిచింది. ఐ సెడ్ రిమూవ్ యువర్ డ్రెస్ జిప్ అంటూ బేస్ టోన్తో అరిచాడు. పిచ్చిగాని పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో తెలిసి అంటున్నావా అంది. అతను ఏం చేయదలిచాడో తెలిసి కంగారుగా. నీకు ఇలా చెప్తే అర్థం కాదే అంటూ చేతిలో ఉన్న వస్తువుని పక్కన పెట్టి పక్కనే ఉన్న పుషప్ చైర్లో శైలుని బలవంతంగా కూర్చోబెట్టి ఆమె కదలకుండా చేతులను శైలు చున్నీతో కట్టేశాడు. సాయి, వద్దు ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా చేయను, ఇదొక్కసారికి వదిలేరా అర్థిస్తుంది ఏడుపు గొంతుతో. ఎంత ఇష్టమో తెలుసా నీ లాంగ్ హెయిర్ అంటే నాకు, కానీ ఇప్పుడు అంటూ శైలు క్లిప్ పెట్టుకున్న జుట్టుని సీరియస్గా చూసి, ట్రస్ట్ మీ, ఇంకోసారి నీకు ఆలోచన కూడా రాదు అంటూ ఆమె హెయిర్ పైకంతా టై చేసి క్లిప్ పెట్టి వెనక ఉన్న డ్రెస్ని లాగాడు.
సాయి వద్దు అంది ఒక రకమైన ఉద్వేగ భావంతో అరుస్తూ. డ్రెస్ షోల్డర్ దగ్గర లూజ్ అవ్వడంతో భుజం దగ్గర డ్రెస్ సైడ్కి జరిపాడు. ఇంతకంటే చంపేస్తే బెటర్ సాయి, నా వల్ల కావట్లేదు ఈ టార్చర్ అంటూ తలదించుకుంది. తన ఇన్నర్ స్క్రిప్ట్ బయటకు కనబడుతుంటే కన్నీళ్లతో చూస్తూ. శైలు దవడ పట్టుకొని చూస్తూ, ఫీల్ అవ్వకే, నువ్వు నా దానివి, నిన్ను ఎలా అయినా చూసే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి. కావాలంటే చూడు, ఇక్కడ ఒక్కరు కూడా లేరు, ఓన్లీ నువ్వు నేను మాత్రమే ఉన్నాం. సీసీ కామ్ కూడా ఆఫ్ చేయించాను అంటూ శైలు భుజం దగ్గర నుంచి డ్రెస్ని కొంచెం కిందకి జరిపాడు. ఎందుకు ఇంత పగ సాధిస్తున్నావు సాయి? ఏం చేశాను నేను? ఒక గుడ్ పర్పస్ కోసమే కదా అలా చేశాను. సారీ నీకు చెప్పకుండా చేసినందుకు. ఇంకెప్పుడు చేయను, దయచేసి వదిలేయి నన్ను అంటూ బతిమాలుతోంది శైలు. నో బేబీ, నేను డిసైడ్ అయ్యాను, ఇంకా ఆగడం ఉండదు. అండ్ నీ సారీని కూడా నేను యాక్సెప్ట్ చేయను అంటూ తెల్లగా కనబడుతున్న శైలు హార్ట్ దగ్గర కిస్ చేశాడు. చాలా స్మూత్గా ఉంటుంది నీ స్కిన్, నువ్వు సెన్సిటివ్ కాదని ఒకసారి చెప్పావు, రాంగ్ అది. నీ మైండ్ స్ట్రాంగ్ ఏమో కానీ నీ బాడీ స్కిన్ చాలా సెన్సిటివ్ తెలుసా అంటూ మెడ మీద ముద్దు పెట్టి, కొంచెం పెయిన్ ఉంటుంది, బేర్ చేయి అన్నాడు చెవికి కిస్ ఇస్తూ. నో సాయి వద్దు, నీకు పుణ్యం ఉంటుంది, వదిలేరా అంది కన్నీళ్లతో వేడుకుంటూ. సాయి మాత్రం ఇష్టంగా ఆమె మెడ మీద నుంచి కంఠం వరకు పెదవులతో రాస్తూ కిందకు వస్తూ